సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇది ఎలా చూడొచ్చు సార్ బంగ్లాదేశ్ హిందువుల పైన దాడి? అసలు ఇండస్ట్రీ వాళ్ళు గూడా ఎవరు ఎందుకు స్పందించట్లేదు? దీనిపైన మీ ఒపీనియన్? మా ఇండస్ట్రీ అనేది ఒక డిఫరెంట్. మా ఇండస్ట్రీలో మాకు ప్రాబ్లమ్ వస్తేనే స్పందించరు. నీకు ఇంకా పక్క రాష్ట్రంలో, పక్క దేశంలో స్పందించేంత అంటే మంచి గుణం అంటారు కదా, అది లేదు మా వాళ్ళకి. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఈజ్ ద కంట్రీ అండ్ సెక్యులర్ కంట్రీ మంది. మనం ముస్లిమ్స్ని గౌరవిస్తాం, క్రిస్టియన్స్ని గౌరవిస్తాం, హిందువుల్ని గౌరవిస్తాం మంది. కాకపోతే ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగినది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయమే. ఇది హిందువా ముస్లిమా కాదు, మన ఇండియన్ అంటే మన ఇండియన్లో అంటే ఇండియన్ అంటే హిందూ దేశం. ఇండియన్ అంటేనే హిందూ దేశం. ఆ హిందూ దేశంలో సెక్యులర్ అంటే ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని మనం గౌరవిస్తాం. పరాయి దేశంలో కూడా అలాగే గౌరవించాలనే మనం కోరుకుంటాం. అలాంటిది ఊచుకోతకు వస్తున్నారు హిందువులు అంటే మనం దాన్ని చాలా గట్టిగా తీసుకోవాలి. అక్కడ మమతా బెనర్జీ గారు మరి ఏమి రియాక్షన్ ఉందో తెలియదు. ఇక్కడ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా 4 నెలల్లో 3 నెలల్లో బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. దానివల్ల బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు ఒకరు. కానీ రాజకీయం బీజేపీ వాళ్ళ చేతుల్లో గవర్నమెంట్ ఉంది. మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం లే. హైకమిషన్ బంగ్లాదేశ్ హైకమిషన్కి సమన్స్ ఎందుకు ఇవ్వలేదు? మీరు హైకమిషనర్కి మరి టోటల్గా మీరు ఎందుకు ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు? వెరీ సీరియస్ యాక్షన్ అండ్ మొత్తం టోటల్గా మన గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ మన చేతుల్లో ఉండేటప్పుడు మనం తీసుకోకుండా బీజేపీ వాళ్ళు విహెచ్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ధర్నా చేయడం ఏంటి? ఇది విడ్డూరంగా ఉంది అనేది కొంతమంది వాదన. ఇది వాస్తవమే. అధికారం మీది, యాక్షన్ తీసుకోవాల్సింది మీరు, నిలబడాల్సింది మీరు. ఇది బెంగాల్ ఎలక్షన్స్కి రాజకీయమా అని అడుగుతున్నారు. మణిపూర్లో క్రిస్టియన్స్ని ఊచుకోతకు వస్తే గొడవలు అవుతే పట్టించుకోలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఈ ధర్నాలు ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్. మోడీ గారు కానీ అమిత్ షా గారికి రియాక్ట్ అయ్యి బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువులు అందరినీ సేఫ్టీ మెథడ్ తీసుకురావాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. పరాయి దేశంలో వచ్చే ప్రతి ఒక్కరిని మనం కాపాడుకుంటూ వస్తాం. ఎవరికి ఏ హాని జరగకూడదు అనుకుంటాం. మన వాళ్ళకి కూడా ఏ హాని జరగకూడదు అనేది గవర్నమెంట్ ఇమీడియట్లీ చూడాలి. ఇది రాజకీయం చేయకూడదు అంటాను నేను. మనం హిందూ దేశం అనేది వాస్తవం, సెక్యులర్ కంట్రీ అనేది వాస్తవం. సెక్యులర్ కంట్రీ అంటే ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని మనం అందరినీ మనం గౌరవిస్తాం. కాబట్టి మన హైకమిషన్కి మీరు సమన్స్ ఇచ్చారా? హైకమిషన్ మీద ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకున్నారా? అది దాని మీద ఎందుకు మీరు సీరియస్గా తీసుకోవట్లేదు? విహెచ్పి ఆందోళన చేస్తుంది. అక్కడ మొత్తం టోటల్గా హిందూ బీజేపీ వాళ్ళు అందరూ ఆందోళన చేస్తున్నారు. మీ గవర్నమెంట్లో మీరు ఆందోళన చేయడం ఏంటని అడుగుతున్నా. మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఎందుకంటే యాక్షన్ ఎప్పుడైతే సీరియస్గా తీసుకోలేదో దాని మీద రేపు మనకి ఇవాళ ఇది జరిగింది, రేపు ఇంకొకటి జరుగుతుంది. కనుక దాని మీద వెరీ సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ అండ్ బెంగాల్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలా. ఎలక్షన్స్ అడ్డు పెట్టుకొని రాజకీయం చేయకూడదు అనేది నా ఉద్దేశం. కనుక ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని కూడా ఇక్కడ కూడా అన్నీ కూడా ఇటుగా పాకకూడదు. మనకి హిందూ ఆర్ ముస్లిం అండ్ క్రిస్టియన్ అన్నదమ్ములుగా ఉన్నాం. ఎల్లుండు మనకి క్రిస్మస్ వస్తుంది. అలాగే అందరం కలిసి ఉన్నప్పుడు మనం ఎక్కడ కూడా మా ఇండియాలో మన అన్నదమ్ములుగా ఉన్నాం. బయట రాష్ట్రాలు కవ్వించవచ్చు, మాట్లాడవచ్చు, ఏవైనా సరే మన అందరం అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి రూమర్స్ మెసేజ్లు కానీ ఎవరు కూడా నమ్మొద్దు. అలాగే గవర్నమెంట్ ఇమీడియట్లీ అలర్ట్ అవ్వాలా. అలర్ట్ అయ్యి యాక్షన్ ఏం తీసుకుంటారని చూడాలి తప్ప మనం ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచ దేశాలే ఖండిస్తున్నాయి. ప్రపంచ దేశాలే బంగ్లాదేశ్ ఘటనని ఖండిస్తున్నాయి. బంగ్లాదేశ్లో దారి తప్పింది, ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పింది. కానీ మన ఇండియాలో ఎప్పుడు కూడా ప్రజలు విజ్ఞులు. ఏ రోజు కూడా మన గవర్నమెంట్ని నష్టపరిచే విధంగా ఎప్పుడు చేయలేదు. మన నేపాల్లో చూసాం, మన శ్రీలంకలో చూసాం, ఇప్పుడు బంగ్లాదేశ్లో చూసాం, పాకిస్తాన్లో చూసాం. కానీ మన ఇండియా ఈజ్ డెవలపింగ్ ఇన్ దిస్ కంట్రీ. అంటే డెవలపింగ్ అంటే మనకందరికీ కూడా మన దేశానికి మనం చాలా రక్షణగా ఉంటాం. మన దేశం ఆర్మీ చాలా గొప్పది, నేవీ గొప్పది, ఎయిర్ ఫోర్స్ చాలా గొప్పది. అలాగే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ఎస్ చాలా గొప్పది. పొలిటికల్ లీడర్స్ ఇది ఆడవచ్చు, రాజకీయం చేయొచ్చు, కానీ
చాలా గొప్పది. అంటే మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి, మన దేశాన్ని మనం ఎకనామిక్ పెంచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడ ఈరోజు పరిస్థితి ఏంటి? మన ఇండియా పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మన ఇండియా పరిస్థితి ఏంటి? శ్రీలంక పరిస్థితి ఏంటి? మన ఇండియా పరిస్థితి ఏంటి? నేపాల్ పరిస్థితి ఏంటి? అంటే ఇవన్నీ కూడా ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పేసింది. ప్రజలు ల్యాండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకున్నారు. ప్రజలు మొత్తం టోటల్గా పాలన చేతిలోకి తీసుకున్నారు. రాజకీయ నాయకులు అంటే విశ్వాసం లేకుండా వెళ్ళిపోయింది. కానీ ఆ విశ్వాసం అనేది మాకు రాజకీయ నాయకుల మీద విశ్వాసం ఉంది, ఆ మతం మీద విశ్వాసం ఉంది, కులం మీద విశ్వాసం ఉంది, అన్నిటి మీద విశ్వాసం ఉంది. కాబట్టే ఈరోజు భారతదేశం మనదల ఈజ్ ఇండియన్ పీపుల్ ఈజ్ గ్రేట్ పీపుల్ అంటారు. అందుకే నరేంద్ర మోడీ గారికి ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం అంతా కూడా స్వాగతం పలుకుతారు. కనుక బంగ్లాదేశ్లో త్వరగా పూర్తవ్వాలి, హిందువులందరినీ కాపాడాలి. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ హింసని అందరూ ఖండించాలి, మంచి దారిలోకి తీసుకురావాలి. ఎలక్షన్స్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నియర్ బోర్డర్ కాబట్టి రాజకీయం చేయొద్దని, నిజంగా మనం మనసులో మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.